తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం భక్త కన్నప్ప, కాళహస్తీశ్వర మహత్యం రెండు సినిమాలని కంపారిజన్తో స్క్రీన్ ప్లే అండ్ స్ట్రక్చర్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ వచ్చే ఎపిసోడ్లో తిన్నడికి ఈ పర్టికులర్గా ఉండేటువంటి నెగిటివ్ క్యారెక్టర్ అంటే ప్రధాన పూజారి, శ్రీ కాళహస్తి గుడిలో ఉండే ప్రధాన పూజారికి మధ్య ఉన్నటువంటి ఫస్ట్ వాళ్ళిద్దరికీ ఎన్కౌంటర్ ఎలా జరిగింది, వాళ్ళ మధ్య వైరం కాన్ఫ్లిక్ట్ ఎలా డెవలప్ అయింది అనే పాయింట్ని మనం ఇక్కడ సినిమాలో కొంచెం డిస్కస్ చేద్దాం. ఈ రెండు సినిమాలు ఎలా చూపించారనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. నేను ముఖ్యంగా ఈ పర్టికులర్గా ఈ ఎపిసోడ్స్ చెప్తున్నప్పుడు యంగ్ డైరెక్టర్స్, రైటర్స్, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించవలసిన విషయం, పాత సినిమాలని రీబూట్ చేస్తున్నప్పుడు లేదా రీక్రియేట్ చేస్తున్నప్పుడు లేదా కొత్తగా ఇప్పుడున్న సమాజానికి తీస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే డౌట్ వస్తుంది. ఈ రెండు చిత్రాలని కనుక పరిశీలించినట్టయితే, టైం పీరియడ్ కూడా పరిశీలించినట్టయితే, ఒకటేమో 1954, ఒకటేమో 1976. ఇంత టైం గ్యాప్ ఉన్న తర్వాత ఆడియన్స్ యొక్క టేస్ట్లో కూడా మార్పు వచ్చింది. ఆ మార్పుకు అనుగుణంగా రచయితలు తమకి అప్పటికున్నటువంటి అనుభవాన్ని లేదా వాళ్ళు రాసిన సినిమాలకి వచ్చినటువంటి రెస్పాన్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాని రీబూట్ చేశారు. సో తమ భాషలకు అనుగుణంగా లేదా పాత సినిమాల్ని కొత్తగా చేయటానికి పనికొచ్చేటటువంటి స్టఫ్ ఈ సినిమాలో మనం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. పర్టికులర్గా ఈరోజు ఎపిసోడ్లో అదేంటో ఎలాగో మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. పదండి. గూడాన్ని ఒడిచిపెట్టి తిన్నడు కాళహస్తి వెళ్ళటం రెండు సినిమాల్లో కూడా. కాళహస్తీశ్వర మహత్యం సినిమాలో 25-27 నిమిషాల దగ్గర ఆగితే, మన భక్త కన్నప్ప దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అయిపోతుంది సినిమా. సో అంటే దాదాపుగా సగం సినిమా అయిపోయింది. చూడండి, హీరోని నిలబెట్టడం కోసం అంటే అక్కడ ఇంట్రడ్యూస్ అయినటువంటి రాజ్ కుమార్ ఆ సినిమాతోనే ఇంట్రడ్యూస్ అయ్యారు, కొత్త హీరో. ఇక్కడ హీరో అప్పటికే ఒక పాపులర్ హీరో. ఒక పాపులర్ హీరోకి కథ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త, అలాగే ప్రేక్షకుల యొక్క మనస్తత్వంలో, ఆలోచన విధానంలో, వాళ్ళు చూసే విధానంలో, వాళ్ళ ఇంట్రెస్ట్లో వచ్చినటువంటి మార్పుల్ని రచయితలు ఎలా పరిగణనలో తీసుకున్నారో ఒకసారి మనం చూద్దాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత, గూడానికి కాళహస్తి అని వెళ్ళిన తర్వాత రెండు సినిమాల్లో కూడా ఫస్ట్ షాట్ అదే ఉంటుంది. కాళహస్తి సెలవుట్లో గుడి షాట్లే ఉంటాయి రెండు సినిమాల్లో కూడా. కానీ ఆ తర్వాత గుడిలో దేవదాసి నృత్యంతో స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్రధాన పూజారి ఎవరైతే లింగమూర్తి గారు వేశారు ఆ క్యారెక్టరు, ఆ ప్రధాన పూజారి, ఆయనకు కుమారుడుగా పద్మనాభం గారు వేశారు. మన ఈ భక్త కన్నప్పలోనేమో రావు గోపాలరావు గారు, తర్వాత సారథి వేశారు. ఈ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు అక్కడ ఒక డాన్స్తో. ఒక నాకు తెలిసి ఒక పాట, పర్టికులర్గా చెప్పాలంటే ఒక జావళి అనుకుంటాను, ఒక జావళితో చూపించారు. రాజసులోచన ఆ క్యారెక్టర్ వేశారు, ఆమె దేవదాసి క్యారెక్టర్. అప్పట్లో దేవదాసి వ్యవస్థ ఎలా ఉండేది, ఆ దేవదాసి వ్యవస్థని ఈ ధర్మాధికారులు కానీ, ప్రధాన పూజారులు కానీ, లేదా ఆ చుట్టుపక్కల దేవాలయాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయాన్ని కూడా కొంత ఈ సినిమాలో చూపించారు. 1976 ఫిలిం భక్త కన్నప్పలో కూడా చూపించారు. ఇది అప్పటి సాంప్రదాయం అయి ఉండొచ్చు, దానిలో ఉన్న దోషాలను ఎత్తి చూపించడం కూడా అయి ఉండవచ్చు. అయితే అది అయిన తర్వాత ఆమెతో మాట్లాడతాడు. ఆమె శ్రీహరి వాళ్ళ ఆ దేవదాసి యొక్క అమ్మాయి పేరు చింతామణి అని పెట్టారు దానిలో. ఈ సినిమాలో ఏమో రంజనం అనేది పేరు పెట్టారు. జయమల్ని క్యారెక్టర్ వేశారు ఇక్కడ. సో ఈ క్యారెక్టర్స్ ఇట్లా ఇలా అయిపోయిన తర్వాత, సాంగ్ అయిపోయిన తర్వాత రెడ్డి గారి క్యారెక్టర్ని ఆశీర్వదిస్తారు, పక్కిస్తారు. తండ్రికి కొడుకుకి మధ్య, తర్వాత ఆ దేవదాసి మీద ఇతని యొక్క ఆరాధనా భావం ఉంది, దేవుడి మీద భక్తి లేదనే విషయాన్ని ఆ సీన్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరితే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రధాన పూజారి యొక్క భార్య క్యారెక్టర్ మీద ఓపెన్ చేస్తారు. అక్కడ ఒక అద్భుతమైన పాట ఉంటుందండి, శ్రీ పార్వతీదేవి ఒక పాట, చాలా అద్భుతమైన పాట అండి. అప్పటికి ఇప్పటికీ కూడా, ఇప్పుడు కూడా ఎవరైనా మంగళహారతులు నేర్చుకోవాలనుకునేటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే
ఈ పాట రాసుకుని చక్కగా నేర్చుకుని కనుక పాడితే అద్భుతంగా ఉంటుంది. సుశీల్ గారు పాడారు, చాలా అద్భుతమైన పాట. అప్పటికి ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా పాట. ఇన్ని సంవత్సరాలే, దాదాపుగా 70 సంవత్సరాల తర్వాత కూడా వింటుంటే ఆ మ్యూజిక్, ఆ పర్టికులర్ ట్యూన్ కానీ, ఆ రాసినటువంటి విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పరమ భక్తురాలు, ఆ భక్తురాలు తర్వాత ఆమె మీద భర్త చూపే దాష్టికం, అంటే నేను భార్య అంటే చరణ దాసి, భర్త అంటే దేవుడు, చెప్పిన మాట వినాలి, కాళ్ళ దగ్గర పడి ఉండాలి, ఇలాంటి భావజాలాన్ని ఆ పర్టికులర్ ఆ క్యారెక్టర్ ద్వారా, లింగమూర్తి క్యారెక్టర్ ద్వారా కంట్రోల్ చేస్తున్నట్టుగా బాగా చూపించారు. తర్వాత పద్మనాభం యొక్క క్యారెక్టరైజేషన్ కూడా, అతను ఒక దత్తపుత్రుడు, ఒరిజినల్ కాదు దత్తపుత్రుడు అనగా కూడా చూపించారు అక్కడ. ఆ తర్వాత వచ్చే సీన్లో తిన్నడు ఒక అడవిలోకి వచ్చి ఒక గుడిసె వేసుకుంటాడు. మన ఈ సినిమాలో కూడా, మన భక్త కన్నప్ప సినిమాలో కూడా అట్లాగే ఉంటుంది. ఆయన గుడిసె వేసుకుంటాడు అక్కడ కూడా. అయితే ఇక్కడ గుడిసె వేసుకున్న తర్వాత అతను చెప్తాడనమాట నెమ్మదిగా, నేను ఇవాళ మనం వేసుకున్నాం, బయటికి నేను వేటకెళ్తానని చెప్పని అంటాడు. అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ, మనకి 4 రోజుల నుంచి పస్తుంటున్నాం ఇక్కడ, అంటే అడవిలో వేటాడిన ఆహారం దొరకట్లేదు వాళ్ళకి, పస్తులు ఉంటున్నారు, ఒకరోజు తిని ఒకరోజు తినలేక చాలా బాధలు పడుతున్నారు అన్నట్టుగా క్యారెక్టర్ చూపించారు, వెలివేశారు కదా. అక్కడ హఠాత్తుగా ఒక డైలాగ్ మాట్లాడుతుంది తినడు క్యారెక్టర్. సో పర్లేదు దేవుడు చూసుకుంటాడు, దేవుడా ఈశ్వరుడు ఉన్నాడు అని అంటుంది, దేవుడు కాదు ఈశ్వరుడు ఉన్నాడు అని అంటుంది ఆవిడ. ఈశ్వరుడు లేడు అని చెప్పి ఒక్కసారిగా ఆయన ఆ మాట మాట్లాడదు, దేవుడు మాట ఎత్తామంటే నాకు కోపం వస్తుంది, ఈశ్వరుడు లేదు గీశ్వరుడు లేదు అని చెప్పి గట్టిగా వాడు మాట్లాడతాడు ఆయన. అంటే హఠాత్తుగా ఈశ్వర ద్వేషం ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఆ క్యారెక్టర్కి అట్లా ద్వేషం ఏర్పడటానికి కావలసిన ఒక మీనింగ్ఫుల్ సీన్, దాన్నే మనం సర్కిల్ ఆఫ్ బీయింగ్ అనుకున్నాం. ఒక క్యారెక్టర్ ఎమోషనల్గా తయారవడానికి సర్కిల్ ఆఫ్ బీయింగ్ ఉపయోగపడుతుంది అంటాడు సిగ్ఫీల్డ్ తన స్క్రీన్ ప్లే పాఠాల్లో. సో దానివల్ల ఒక క్యారెక్టర్, దాని నుంచి ఒక మంచి ఉత్తమమైన క్యారెక్టర్ ఏర్పడటానికి అవకాశం ఉంది. సో అలా తిట్టి అక్కడ ఏం చేస్తాడు, ఆ వెళిద్దాం మా సంభాషణలో ఒకసారి భార్య చెంప మీద కూడా కొడతాడు. కొడితే అమ్మాయికి రక్తం కారిపోయేటట్టు కొడతాడు. అరే మళ్ళీ ఇద్దరు భార్య భర్తలు చూసుకుంటారు, అక్కడి నుంచి బయలుదేరుతాడు. భార్య అంటుంది, ఈశ్వర ఇటువంటి ద్వేషంగా ఉన్నటువంటి నా భర్తని నువ్వే కాపాడాలి, నువ్వే అనుగ్రహించాలని భార్య కోరుకుంటుంది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళతాడు. వెళ్ళిన తర్వాత లింగమూర్తి క్యారెక్టర్, ఈ పూజారి క్యారెక్టర్ ఏం చేస్తుందంటే ఈ చింతామణి దగ్గరికి రావటం, వీళ్ళిద్దరూ అట్లా గుద్దుకుంటారు. దున్నపోతా అంటాడు, పనికిమాల వేదమని తిడతాడు గట్టిగా. ఆ తిట్టుకి ఆయన కోపం వచ్చి ఎవడరా దున్నపోతూ అని గట్టిగా చెయ్యి మక్కిలిచ్చి పట్టుకుని ఒక గుద్దుతాడు, కింద పడతాడు. అతని దెబ్బకి అతనికి బలానికి దడిసిపోతాడు. ఆ పైనుంచి కూడా అమ్మాయి కూడా చూసి నవ్వుతూ ఉంటుంది ఆ చింతామణి క్యారెక్టర్ కూడా. అట్లా ఈ 2 క్యారెక్టర్లు కూడా తన బలాన్ని చూపించి వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ని చూపించారు. చాలా సింపుల్గా ఓ దోవలో వెళ్తుంటే ఇలా గుద్దుకున్నట్టు చూపించేశారు. ఆ తర్వాత అక్కడ లోపలికి వెళ్ళటం, ఆ చింతామణి క్యారెక్టర్ ఈయన్ని చిన్న చేసి కామెడీగా చేసుకోవటం మాట్లాడతారు. సరే ఈయన అడవిలోకి వచ్చిన తర్వాత ఇక వెతుకులాట మొదలెడతాడు. అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్, ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటే ఈవిడ బాధపడుతూ ఉంటుంది, అయ్యో మా ఆయన పాపం వేట దొరకట్లేదు, చాలా బాధపడుతున్నాడు, ఈశ్వర ఎట్లా కొట్టా కాపాడు. ఆయన అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఇలా క్యారెక్టర్స్ మధ్య చిన్న సింపుల్ ఒక గుద్దులాటతోనే ఒక కాన్ఫ్లిక్ట్ లాగా క్రియేట్ చేశారు. అతను అడవిలోకి వెళ్తాడు. చూడండి, ఈ క్యారెక్టర్స్ మధ్య ఉన్నటువంటి వైరుధ్యం అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోతే అంటే తర్వాత వచ్చే డ్రామా సరిగ్గా పండదు. ఎప్పుడైతే బాపు రమణలు ఈ పర్టికులర్ పాయింట్ పట్టుకున్నారో, ఇవి ఇద్దరు కలిసి వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏర్పడేటువంటి విషయాన్నే చాలా అద్భుతంగా తీసుకొచ్చారు ఈ పర్టికులర్ భక్త కన్నప్ప సినిమాలో. ఎందుకు వాళ్ళ మధ్య, అతని మధ్య ఇద్దరికి కూడా విపరీతమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఎలా వచ్చింది, కాన్ఫ్లిక్ట్ ఎలా ప్లే చేశారు. ఇంతకుముందు ఒక సినిమా రివ్యూలు చెప్తూలో కూడా ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సినిమా మణిరత్నం సినిమాలో కూడా వచ్చినప్పుడు ప్రధాన పాత్రకి విలన్తో కాన్ఫ్లిక్ట్ సరిగ్గా లేకపోవటం, లేదా ఆపోజిట్ క్యారెక్టర్తో కాన్ఫ్లిక్ట్ సరిగ్గా లేకపోవటం, దానితో డ్రామా క్రియేట్ చేయాలని చెప్పాను. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా డ్రామా లేదు. సరే దానిలో ఒక రకమైన పాత సినిమా చెప్పుకోవాలంటే తిన్నడి యొక్క గాథలా చెప్పారు. ఈ భక్త కన్నప్ప చెప్పాలంటే తిన్నడిని సినిమా కథలాగా చెప్పారు. అంటే కృష్ణరాజు గారు యాక్ట్ చేస్తున్న భక్త కన్నప్పలో వీళ్ళ మధ్య ఇట్లా ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది, ఆ కాన్ఫ్లిక్ట్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారనే విషయాన్ని మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. భక్త కన్నప్ప సినిమాలో తిన్నడు గూడాన్ని విడిచిపెట్టి రావడంతో అవుతుంది. ఆ తర్వాత ఒక ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్లో సారథి క్యారెక్టర్ మీద ఓపెన్ చేస్తారు.
అంటే ఆ సారథి క్యారెక్టర్ ఒక డైలాగ్ అనౌన్స్ చేస్తుంది. ఆయన పరమేశ్వరుడు పైన ఉంటే భూలోకం మీద ఉన్నటువంటి అపర పరమేశ్వరుడు ఈయన అన్నట్టుగా ఒక డైలాగ్ రాశారు ములపూడి వెంకటరమణ గారు. రాసి ఆ తర్వాత ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చూడండి. కింద భూమి నీళ్ళతో జల్లి సంప్రోక్షణ చేసి కింద పాదుకలు ఉంటే ఆ పాదుకల్లో 2 కాళ్ళు పొన్నుగా రాస్తాం. ఆ తర్వాత అలా బ్యాక్డ్రాప్ లో యాంగిల్లో చూపిస్తారు. అలా క్యారెక్టర్ పైకి మెట్ల మీద నడుచుకుంటే టర్న్ అవుతుంది. అదే రావు గోపాలరావు క్యారెక్టర్, ప్రధాన క్యారెక్టర్. అక్కడ కైలాసంలో రాత్రే పరమేశ్వరుణ్ణి కలిసి వచ్చారు. అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారు. భక్తుల విషయాలన్నీ డిస్కస్ చేసి వచ్చానని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. అమాయకమైన ప్రజలని ఈ భక్తి పేర లేకపోతే వాళ్ళకున్న భయం పేర ఎట్లా దోచుకుంటారు అనేది చాలా కామెడీ అండ్ సెటైరికల్గా చెప్పారు ములపూడి వెంకటరమణ గారు ఈ సినిమాలో. ఆయనకి ఈ సినిమా ఇట్లా క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి ప్రధానమైన కారణం కూడా ఉంది. 1975లో మీకు ముత్యాల ముగ్గు అనే సినిమా వచ్చింది. ముత్యాల ముగ్గు స్క్రీన్ ప్లే గురించి మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది. వివరంగా మొత్తం సినిమాకి దాదాపుగా 6-7 ఎపిసోడ్లు చేశాను, మీరు వివరంగా చూడండి. దానిలో ప్రధాన పాత్ర ఆ సినిమా అంత బాగా హిట్ అవడానికి సినిమా కథ, డైరెక్షన్, మిగతా యాక్షన్ అన్నిటితో పాటుగా ప్రధానంగా ఈ రావు గోపాలరావు గారి క్యారెక్టరే. ఏదైనా ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ డైలాగ్స్ కనుక ప్రజలకు పడితే అద్భుతంగా హిట్ అవుతుంది అని అప్పట్లో ములపూడి వెంకటరమణ గారు బాగా నమ్మారని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ సినిమాలో కూడా అంటే ఈ 74లో అది వస్తే 76 అనుకుంటాను ఇది వచ్చింది 2 ఏళ్ల తర్వాత. మళ్ళీ రావు గోపాలరావు గారి క్యారెక్టర్ మీద అట్లాంటి ఎక్స్పెరిమెంట్ని చేశారు. ఇది కూడా సక్సెస్ అయ్యింది. అది నేను అంటున్నాను, ఇది సక్సెస్ అయింది. ఇలాంటివి తర్వాత ఇంకో 2-3 సినిమాలు చేశారు, అవి ఫ్లాప్ అయిపోయినాయి. కానీ ఇది ఎందుకు సక్సెస్ అయింది? అదే సినిమాకి ఎప్పుడు కూడా స్ట్రక్చర్ ఉండాలి, స్క్రీన్ ప్లేకి ఒక స్ట్రక్చర్ ఉండాలి అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. అదే వీళ్ళు ఆచరించింది. ఒకే రచయిత ఒకే రకమైనటువంటి ప్రిన్సిపుల్ని కొన్ని సినిమాల్లోనే హిట్ అయ్యే, కొన్ని సినిమాల్లో ఆడలేదు అని కారణం ఏంటంటే దానికి స్క్రీన్ ప్లేలో ఉన్న లోపమే కానీ వాళ్ళ ఆలోచన విధానం, అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి క్యారెక్టర్ని బేస్ చేసుకుని రాసినటువంటి ఆలోచన కాదు అని నేను చెప్తాను. సో క్యారెక్టర్ గురించే రాశారు, కానీ మరొక సినిమాలో అది ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఈ సినిమాలో కూడా అలాగే. అందుకనే డైలాగ్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి. సో వస్తాడు ఒక చిన్న పల్లెటూరు క్యారెక్టర్, ఒక ఆయన ఉంటే విలేజర్స్ చెప్తాడు, మీ తాత నాకు నిన్న కనపడ్డాడంటే, మా తాత నేను తెల్లారుజామున కల్లోకి వచ్చాడు, నూనెలో ఎంబొట్లు వేస్తున్నాడంటే కలిశారా నేను చెప్పాను, ఒక మూట మినువులు, పెసలు, 4 డబ్బాల నెయ్యి ఇట్లా పంపించు, అన్నీ కూడా పూర్ణ బూర్లు అవన్నీ వండేసేసి వాళ్ళకి చెప్పేసేసి నేను పాపం తీర్చేస్తానని చెప్పంటూ ఉంటాడు. ఇలా అమాయకంగా వాళ్ళని మోసం చేస్తూ ఉంటాడు. ఆ టైంలో అట్లా అనుగ్రహిస్తూ ఉండగానే ఆ దూరంగా ఈ కోయ పిల్ల కనపడుతుంది. ఒక్క షాట్ ఇలా ఇతను పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక షాట్ పెడతారండి, ఇలా లాంగ్ షాట్లో ఇతను ఆ విలన్ పాయింట్ ఆఫ్ వ్యూ దూరంగా ఉన్న అమ్మాయిని చూసి దగ్గరకు రా అంటాడు. అంటే ఇతనికి స్త్రీలోలత్వం ఉంది అనే విషయాన్ని ఒక్క షాట్లో చెప్తాడు. అది అబ్రివిటీ, అంటే ఎక్కువ సీన్ లేకుండా ఇతను ఎట్లాంటి వ్యక్తి, ఇలాంటి గప్పాలు కొట్టుకుని దేవుడి పేరు మీద మోసం చేసే వ్యక్తి. రెండో పాయింట్, ఇతను స్త్రీలోలత్వం ఉంది. సో ఈ అమ్మాయి మీద ఈ కన్నేసాడు అనే విషయాన్ని ఒకే సీన్లో చాలా విషయాలని ఇంట్రడక్టరీ సీన్లోనే క్యారెక్టర్ ఎలాంటిది, అతని బిహేవియర్ ఏంటిది, అతను ఏం మాట్లాడుతుంది, పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, అతను గోల్ ఏంటి, చివరికి వాడు ఏమవుతాడు అనేది కూడా దానిలో చెప్పిస్తారు క్యారెక్టర్. ఇన్ని విషయాలు ఒకే సీన్లో చెప్పడం అనేదే ఇది సూపర్ సీన్ కింద లెక్క. మీరు ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ చూడాలంటే తప్పకుండా ఈ సినిమాలో రావు గోపాలరావు గారి ఇంట్రడక్షన్ సీన్ తప్పకుండా ఒకసారి చూడండి. ఆ తర్వాత ఒక గుప్పెడు విభూతిని ఆ అమ్మాయికి ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. స్వామి మా మాట వింటలేదు స్వామి, ఎప్పుడు తిరుగుతున్నాడు వేట అని నన్ను వదిలిపెట్టుతూ ఉంటారుగా, నా దగ్గర ఉండేట్టుగా ఆశీర్వదించి విభూతి పెట్టని ఇస్తాడు. సరే ఆ విభూతి తీసుకెళ్ళి ఆ తిన్నడి దగ్గరికి వెళ్తే వాడు ఉఫ్ఫుని ఊదేస్తాడు, షాక్ తింటాడు. తర్వాత పూజారి క్యారెక్టర్, ఇంట్లో భార్య క్యారెక్టర్ ఎలా ఉంది, ఆవిడ కాకినాడ శ్యామల అనుకుంటాను ఆవిడ వేశారు ఆ క్యారెక్టర్. ఆ తర్వాత సారథి క్యారెక్టర్, ఆవిడ ఒక అమాయకురాలాగా, అంటే ఎట్లాంటి అమాయకురాలంటే భర్త ఒకసారి అనుగ్రహించాట, ఏమని, నేను సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి, నేను పార్వతి, అంటే భార్య పార్వతీదేవి, ఇంకెవరైతే దేవదాసి అవుతుందో ఆవిడ గంగ, అంటే సారథి గారు ఆవిడ గంగ అని చెప్పాడా, అయ్యో అమాయకురాలు వాడంతా దుర్మార్గుడు అని చెప్పి కొడుకు క్యారెక్టర్తో చెప్పిస్తారు. అంటే ఆవిడ అలా ఊహించుకుంటుంది. అంటే భర్త మాటలను నమ్మేటటువంటి అమాయకురాలైనటువంటి భార్యగా ఈ సినిమాలో చూపిస్తే
నిజంగానే భక్తి పూజలు చేసి భర్తని ఆచరించేటటువంటి స్త్రీగా ఆ సినిమాలో చూపించారు. క్యారెక్టర్ యొక్క డిఫరెన్స్ చూపించారు. తర్వాత కేవలం దేవవేశ్యతో ఉండటమే కాదు, ఊళ్ళో జనాలను కూడా ఎట్లా మాయ చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ బాగా చూపించారు. నృత్యాన్ని కనుక ఒక జావళితో ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా గుళ్ళో ఒక సీన్ ఓపెన్ చేస్తారు. ఇక్కడేమో తిల్లానా ఓపెన్ చేశారు. చూడండి, ఇక్కడ దర్శకుడికి సంగీతం నృత్యం మీద అవగాహన ఉంటే ఈ ఆర్ట్ ఫామ్స్ని రకరకాల విధాలుగా సినిమాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక తిల్లాన పెట్టారు. ఆ తర్వాత రెడ్డి గారు వచ్చి రాణి గారు పంపించారని ఒక పెద్ద వజ్రాల హారం అమ్మవారికి, బ్రహ్మరామ అమ్మవారికి ఇవ్వాలని చెప్పిస్తాడు. ఇక్కడ ఒక షాట్ గమనించాలండి. ఆ షాట్ అమ్మవారికి ఇటు ముందు పూజలు చేసి అమ్మవారికి చూపించి ఆ హారం పాయింట్ ఆఫ్ వ్యూలో దేవ దాసిని చూపిస్తారు. అంటే జయమాలి క్యారెక్టర్ చూపిస్తారు. అంటే ఏంటి, ఇక్కడ 2 షాట్స్. ఆమె ఎట్లా నాకు కావాలన్నట్టుగా ఒక లుక్, తర్వాత అనుగ్రహిస్తానన్నట్టుగా ఒక లుక్ 2 ఇస్తారు. చూడండి ఎంత అంటే ఒక సీన్ యొక్క పర్పస్, అంటే అన్పర్పస్ఫుల్గా సీన్లు తీయటం అనేది మంచి పద్ధతి కాదు. ఇదే పర్పస్ఫుల్ సీన్ అంటే ఏంటి, ప్రతి సీన్కి, అది ఇంట్రడక్టరీ సీన్ అవ్వచ్చు, ఏదైనా సీన్. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో విన్నాను, రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడుతూ అనమాట, ఈ సందీప్ రెడ్డి వంగ అనే ఆయన సినిమాకున్న రూల్స్ని బ్రేక్ చేసేసి, అంటే ఒక సీన్ రాస్తున్నారంటే ఒక కథ ముందుకెళ్ళాలి, లేదా ఒక క్యారెక్టర్ ఒక ఇంట్రడక్షన్ ఉండాలి. ఈ రెండింటినీ బ్రేక్ చేసి ఇష్టం వచ్చిన సినిమా తీసాడు, సూపర్ హిట్ కొట్టాడు. రూల్స్ బ్రేక్ చేసిన వ్యక్తి అంటున్నాడు. ఆయన రూల్స్ ఏం బ్రేక్ చేయలేదంటే రూల్స్ బ్రేక్ చేసినట్టుగా కనపడుతుంది. ఆయన బ్రేక్ చేసిన రూల్స్ ఏంటో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ ఏ సినిమాకైనా కానీ సీన్కి పర్పస్ లేకుండా అన్పర్పస్ఫుల్గా సీన్ రాస్తే ఎవ్వరూ కూడా దాని సక్సెస్ సాధించలేరు. సో పర్పస్ఫుల్ సీన్ అంటే ఇది అర్థమవుతుంది. చాలా సినిమాల్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న దర్శకులు ఇంట్రడక్టరీ సీన్ రాస్తారు, ఉభయ కుషులో మాట్లాడుకున్నట్టు ఉంటుంది తప్పితే ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షను ఇంత జాగ్రఫీ లేదా ఇంత డైనమిక్స్ లేదా ఇంత డ్రామా దానిలో కనిపించటం లేదు. అంటే సీన్ రాసే విధానానికి ఇవన్నీ కూడా చాలా ఎగ్జాంపుల్స్ అనమాట. అందుకనే తప్పకుండా మీరు ఒకసారి చూడండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం డిస్కస్ చేయాల్సింది హీరో క్యారెక్టర్. అంటే పాపులర్ హీరో క్యారెక్టర్, అప్పుడే ప్రజాబాహుల్యం ఉన్నటువంటి పాపులర్ క్యారెక్టర్ని మనం సినిమాలో తీర్చిదిద్దేటప్పుడు లేదా కొత్త వ్యక్తిని తీర్చిదిద్దేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిఫరెన్స్ మనం ఈ సినిమాలో చూడొచ్చు. కృష్ణరాజు గారి క్యారెక్టర్ ఏం చెప్తాడు, నా భుజబలం ఉంది, నా కండబలం ఉంది, అమ్మ లేదు బొమ్మ లేదు అని వచ్చాడు. అదే భుజబలంతో తెలివితేటలతో ఏం చేస్తాడో ఒక పెద్ద గుడిసె కడతాడు. ఆ కట్టి బయటకు వచ్చి నీళ్ళని రమ్మంటాడు. నీలా ఇట్రా అంటాడు, చూడు ఇట్లా అద్భుతమైనది ఇల్లు కట్టాను నేను అని చూపిస్తాడు. అంటే తనను తాను నమ్ముకొని ఏదైనా సాధించవచ్చు అని ఒక ఆత్మవిశ్వాసంతో వెళుతున్నటువంటి ఒక క్యారెక్టరు, దేవుడు లేదు దేవుడు లేదే మంతా మన కండలోనే ఉంది అని చెప్పేటువంటి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఇక్కడ. తర్వాత ముందు ఆ విభూతి తీసుకొచ్చింది కదా, అది ఊదేశాడు కదా, సరే మరోసారి ఏం చేస్తుందంటే నెక్స్ట్ వాళ్ళ ఆ పూజారి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్తే ఆయన లేడు. అప్పటికే ఇంతకుముందు సీన్లో చూపించినట్టుగా ఏవైతే ఆజ్ఞాపించాడో అవన్నీ పాపం ఆయన పట్టుకొస్తాడు ఊరైనా. ఆ తర్వాత ఈ అమ్మాయి వస్తుంది. సో ఈ ప్రధాన పూజారి క్యారెక్టర్ రావుగోపాల్ గారి క్యారెక్టర్ బయట నుంచి వస్తుంది. అక్కడ గమనిస్తుంది ఆల్రెడీ ఇక్కడ కూర్చోగానే, ఉయ్యాల బల్లో కూర్చోగానే అద్దంలో రిఫ్లెక్షన్ షాట్స్ తీశారండి, చాలా బాగుంటాయి ఈ షాట్స్. ఆ సారథి క్యారెక్టర్ సో డైరెక్ట్గా ఇట్లా చూస్తూ ఆ రిఫ్లెక్షన్లో చూస్తుంటాడు. దానికి అడ్డంగా ఈ సారథి క్యారెక్టర్ ఇలా అని భలే తండ్రిని ఆట పట్టిస్తూ ఉంటాడు ఈ క్యారెక్టర్లో. సో భోజనం వడ్డించుకొని పంపించేస్తాడు, అమ్మాయిని దగ్గరకు పిలుస్తాడు. పిలిచి అడుగుతాడు, అని ఏంటని అడిగితే మా మామ నా మాట వింటలేదు, మీరు విభూతి ఇచ్చారు, అదేమో ఊదేసేసాడు అని అంటే ఏం పర్లేదు, వాడు దైవ దూషణ చేస్తున్నాడు కాబట్టి వాడికి ఇదవుతుంది, ఇదిగో నీకు అభయం ఇస్తున్నాను, ఇదిగో ఇది తీసుకెళ్ళి వాడు పడుకున్నప్పుడు నిద్రపోయేటప్పుడు ఇక్కడ పెట్టు అని చెప్పి ఇక్కడ ఎక్కడ కావాలో అక్కడ తాకుతాడు ఆ అమ్మాయిని. అంటే క్యారెక్టర్ మీద వ్యామోహం. అలాగే ఒక షాట్లో ఇలా పక్క చూస్తున్న షాట్లో ఇతనికి ఆ మోహావేశంలో అతనికి చెమటలు పెట్టినట్టుగా కూడా చూపిస్తారు ఒక షాట్లో. చాలా న్యాచురల్గా ఉంటుంది ఆ షాట్స్ అన్నీ కూడా. సో అమ్మాయి తీసుకెళ్తుంది, ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాడు, తప్పకుండా వెళ్ళేటప్పుడు చెప్తాడు, మీ మావ కనుక మారితే ఈ పూజారిని మాత్రం ప్రధాన పూజారిని మాత్రం మర్చిపోబోకుంటాడు. అది ఒక అర్థోక్తి అనమాట అది. సరే మరుసటి రోజు తీసుకెళ్ళి పెడితే అలాగే జరిగి రాత్రి నిద్రపోతారు. తెల్లారి పొద్దున్న లేచేస్తే ఏముంది, పొద్దున్నే వేటకు బయలుదేరుతాడు. పూజ పాటు చేద్దాం ఉంటాడు ఇంట్లోనే, అయ్యగారు చెప్పినట్టుగా ఆనందిస్తే వస్తాను నేను ఎలా అని వెళ్ళిపోతాడు. ఆ పూజ కింద పడి బాధపడతా కూర్చుంటుంది అమ్మాయి.
ఇదొక క్యారెక్టర్ అని సార్. అప్పుడు ఈ పూజారి క్యారెక్టర్ రావు గోపాలరావు క్యారెక్టర్ వచ్చి ఆ అమ్మాయికి ఏదో మంచి చెప్తున్నాడు చెప్పి తర్వాత చెయ్యి పట్టుకొని దగ్గర తీసుకుని ఆ అమ్మాయికి నీకు దేవరహస్యం చెప్తాను రా అని గట్టిగా పట్టుకుంటూ గట్టిగా మావా అని గట్టిగా అదే టైంకి బయటికి వెళ్ళినాడు వస్తాడు, చితక్ కొడతాడు, వాడు అక్కడి నుంచి పంచూసు పారిపోతాడు. ఇక్కడేమైంది క్యారెక్టరు, అక్కడేం చేశారు, వీధిలో వెళ్తుంటే ఇద్దరు గుద్దుకున్నట్టుగా పొరపాటు స్వామి అని ఆయన అనొచ్చు, ఏవరా కళ్ళు కనపట్లేదు చూసుకుని వెళ్ళొచ్చు కదా అని అనొచ్చు, అది మామూలు న్యాచురల్గా జరిగింది. కానీ ఇక్కడ ఇంటెన్షనల్గా దుర్మార్గం, తన భార్యని దుర్మార్గమైనటువంటి దృష్టి తీసి పట్టుకుని బలవంతం చేయిపోయాడు. అప్పుడు చూడండి ఎంత కాన్ఫ్లిక్ట్ ఉంటుందో. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ చాలా బలంగా ఉంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్ ఎంతటితో ఉండదు, దీని ఎలా కొంచెం ప్లే చేస్తారు, దీంతో వచ్చిన డ్రామా కూడా ప్లే చేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు ఇంకో రోజు ఈయన మొత్తం పరివారంతో పల్లకీలో వస్తుండగా ఒక చోట ఈ సంతలో ఈ అరటిపళ్ళు తింటుంటాడు ఈ కోయివాడు. వీడిని ఆడుకోవాలి, వీడు చూస్తాను, ఆ పారిపోతూ నేను శపథం చేశాడు కదా నీ అంతు చూస్తాను రాని ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి సరే ముందరే మీ అందరూ ఇక్కడ ఉండరా ప్రజలందరినీ ఇక్కడ అట్టిపెట్టి అక్కడ కోయివాడి దగ్గరికి వెళ్ళి వాడు తింటుంటాడు, భుజం మీద కాలు పెడతాడు. కాలు పెట్టి నా పాదానికి పూజ చేసుకుని క్షమాపణ కోరుకో, ఇదంతా నా ఏరియా, ఇప్పుడు నేనంటే చిటికేసానంటే నేను ముక్కలు నరికేస్తానంటాడు. అనగానే వాడు ఏం చేస్తాడంటే ధన్మని కృష్ణాజ్ గారు ఆ చిటికిన వేళ కాలు గట్టిగా పెట్టి ఇలా తిప్పేస్తుంది, ఇరిచేస్తున్నా నొప్పికి భరించలేక ముందు వాళ్ళని వెనకాల వాళ్ళు చెప్పు ఆగమని, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పు, మా ఇద్దరం మాట్లాడుకుంటున్నామని చెప్పు, పైన దేవుడితో మాట్లాడొచ్చాను చెప్పు, అన్నీ అనుకూలంగా చెప్పు అని చెప్పిస్తాడు. జాగ్రత్త, నేను కావాలంటే ఆయన చంపేసేయగలను, కానీ నీలాంటి ఎదవ కోసం ఆళ్ళని చంపడం దేనికి, అందుకని నీ సంగతి పెడతాను, ఇంకోసారి చేసావంటే కాలు ఇరిచేస్తాను ఆ స్పృహతో పెడితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే క్యారెక్టర్ చెప్తాడు అనమాట, మామ ఇట్లా చేసావేంటి మామ అని చెప్తాడు. వాడు పనికి మాలిన వాళ్ళే. దేవుడు ఎక్కడ ఉంటాడు, మన శక్తిలో ఉంటాడు, మనలో ఉంటాడు, ఆ రాళ్లల్లో రప్పల్లో ఆళ్లలో ఉండవే, ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఏమని ఏట తీసుకొస్తాను మామ, ఇవాళ శివరాత్రి మామ, నీకు ఏట దొరకదు అని ఉంటుంది, చూస్తా ఏట దొరకదో అని బయలుదేరుతాడు. ఇక్కడితో మనం ఆపుదాం. కాలానుగుణంగా స్క్రీన్ ప్లేలో వచ్చిన మార్పులు అర్థం చేసుకోవడానికి 2 సినిమాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా క్యారెక్టర్ డైరెక్ట్గా ఇక్కడి నుంచి వచ్చి ఒక ఇల్లు వేసుకుని ఎమ్మటే అడవిలోకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి శివుడు కిందకి రావడం, పరీక్ష పెట్టడం వెళ్ళిపోతుంది ఆ సినిమాలో. ఈ సినిమాలో అలా కాదు. ఈ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో రావు గోపాలరావు క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ని, బలమైన కాన్ఫ్లిక్ట్ని ఏర్పరచడం, వాళ్ళ మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ని డ్రామా కూడా హైలైట్ కూడా చేశాడు. వాడు ఛాలెంజ్ చేస్తాడు, నేను ఎంత చూస్తానంటే రావు గోపాలరావు క్యారెక్టర్. మరుసటి రోజు నేను ఏదో చేద్దాం అనుకుంటే దాన్ని అలా కాకుండా రివర్స్గా చేసి ఇతన్నే బాధ పెడతాడు కన్నప్ప. ఆ తర్వాత ఇంకా ఎట్లా పగబట్టి ఏం చేశాడు అనేది తర్వాత పార్ట్లో చూపిస్తారు. ఆ సినిమాలో అంత పగ ప్రతీకారం తర్వాత రాలేదు, ఈ పగ ప్రతీకారం పాయింట్ ఆఫ్ వ్యూ రాలేదు. ఆ సినిమాలో ఏమొచ్చింది, దైవానికి సంబంధించిన దైవ దోషణ చేశారు, డైరెక్ట్గా శివుడు రావటం, ఆయనతో ఎన్కౌంటర్ అనే విధంగా తీసుకొచ్చారు కథ. ఈ వైవిధ్యం ఏంటి, ఎలాగా శివుడు ఎలా ప్రత్యక్షమై పరీక్షలు పెట్టాడు, ఆ తర్వాత ఈ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు అనేది మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. దయచేసి ఇప్పటిదాకా చెప్పిన ఎపిసోడ్ సంబంధించి సినిమాను మీరు కూడా చూడండి. నేను చెప్పిన పాయింట్లు కూడా ఆ సినిమాలో ఉన్నాయో లేదో గమనించండి. తిన్నడు పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్, ప్రధాన పూజారి క్యారెక్టర్ల మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఎలా డెవలప్ చేశారు, ఎలా తీసుకొచ్చారు కాలానుగుణంగా అనేదే ఈ ఎపిసోడ్లో నేను చెప్పాలనుకున్న అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.